అనంత పద్మనాభ స్వామిని ధ్యానిస్తూ ఉండాలి. ఓ సౌభాగ్యవతి, ఈ విధంగా వ్రతము పరిసమాప్తము చేయాలి అని చెప్పగానే కౌండిన్యముని భార్య అయినటువంటి శీల తక్షణమే అక్కడి తటాకంలో స్నానం చేసి ఆ స్త్రీల యొక్క సహాయంతో తాను కూడా వ్రతమునాచరించి తోరము కట్టుకొని దారిభత్యమునకు తన తండ్రి ఇచ్చినటువంటి సత్తుపిండిని వాయన దానమిచ్చి తాను కూడా భుజించి సంతుష్టయై భోజనాదులచే సంతృప్తుడైనటువంటి తన భర్తతో బండినెక్కి ఆశ్రమానికి బయలుదేరింది. అంత శీల అనంతవ్రతం ఆచరించినటువంటి ఆ మహాత్యము వలన ఆశ్రమమంతా కూడా స్వర్ణమయముగాను గృహము అష్టైశ్వర్యయుక్తముగాను ఉండుట కాంచి దంపతులిద్దరూ కూడా సంతోషభరితులై సుఖంగా జీవిస్తూ ఉన్నారు. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచ్చిత